వెల్కమ్ టు ది బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. సంక్రాంతి అంటేనే రంగవల్లులతో తీర్చిదిద్దినటువంటి ఇళ్ళు, అంటే ముగ్గులతో నిండి ఉన్నటువంటి ఇళ్ళు అంటారు. సరే, ఎలాగో పల్లెటూళ్ళకి వెళ్ళిన తర్వాత పల్లెటూళ్ళలో ఈ పైత్యపు పనులు అయితే ఉండవు. ఖచ్చితంగా 100% ప్రతి ఇంటి ముందు కూడా చక్కటి ముగ్గు వేసి బియ్య పిండితో వేసుకుంటారు. కొంతమంది ముగ్గుతో సున్నపు ముగ్గు అన్ని కలిపి వేసుకుంటారు. కొంతమంది ఇంకేంటంటే ఉంటే చక్కగా రంగులతో అద్దుతారు. ఇంకొంతమంది పువ్వులతోటే ఆ ముగ్గులు వేసి చక్కగా గొబ్బెమ్మను పెట్టి బంతి పువ్వు పెట్టి చూసుకుంటారు. అక్కడ ఎటువంటి ఇబ్బంది లేదు. కానీ సిటీస్లో ఉండి మేము వెళ్ళలేకపోతున్నాం ఊరికి, సర్లే ఇంటి ముందు ముగ్గేసుకుంటే బాగుంటుంది కదా అని ఇంటి ముందు ఉన్నటువంటి కాస్త జాగా రోడ్డు కాదు, అలాని పూర్తిగా ఇంటి స్థలం కాదు, అక్కడ ఒక చిన్నపాటి ముగ్గు వేసుకుంటే ఈ వీడియోలు చూడండి ఒకసారి మీరు. చూసారుగా, ఎక్కడ జరిగింది అనేది తెలీదు, బట్ ఖచ్చితంగా భారతదేశంలోనే జరిగింది. అందులోనూ తెలుగు రాష్ట్రాల్లో కొన్ని సంఘటనలు జరిగాయి, మిగతా చోట్ల కొన్ని జరిగాయి. ఇంటి ముందు ముగ్గు వేసుకుంటే ఆ బండి మీద తిరిగేటువంటి ఆ సన్నాసులు, పని లేనటువంటి వాళ్ళు చీపురు పట్టుకొని ఇళ్ల ముందు ఉన్నటువంటి ముగ్గులన్నీ తుడుచుకుంటూ వెళ్ళిపోయారు. ఏం రోగం వాళ్ళకి? ఏం రోగం? అంటే ఒక ఇంటి ముందు ముగ్గు వేసుకుని చక్కగా అలంకరించుకుంటే తప్ప ఈ ఇంటి ముందు లేకపోతే ఇంకెవరింటి ముందు ఉండకూడదా? ఏంటి వికృత చర్య? ఇక ఇంకొక 2 వీడియోలు చూసారుగా. ఆ తల్లి అక్కడే ఉన్నటువంటి కూతురికి చెప్తోంది, చక్కగా అక్కడే నుంచి ఎవరైనా వస్తారేమో అని చూస్తుంది. సీసీటీవీ ఫుటేజ్ లేకపోతే ఎవరు చేశారు, ఏం చేశారు అనేది కూడా ఇక్కడ తెలియదు. ఏంటి వికృత చర్యలు? అలాగే ఆలయాల మీద దాడులు. నంది విగ్రహాన్ని ఒక చోట పగలగొట్టేశారు మొత్తానికి, ఇంకొక ఆలయం మీద దాడి జరిగింది. వినిపిస్తున్నటువంటిది ఏంటి అంటే మతిస్థిమితం లేనటువంటి వాళ్ళే ఇవన్నీ చేశారు. మతిస్థిమితం లేని వాళ్ళు ఆలయాల జోలికి ఎందుకు వెళ్తారో, ఆలయాల్లో ఉన్నటువంటి విగ్రహాలే ఎందుకు పగలగొడతారో అర్థం కానటువంటి పరిస్థితి. ఏం చెప్పాలి అంటే సంక్రాంతి పండుగ చేసుకోకూడదు, ఆలయాలు బాగుండకూడదు. ఎక్కడికి వెళ్తుంది ఈ ఈ ఈ వికృత చర్యలన్నీ? ఎక్కడికి లీడ్ అవుతున్నాయి? ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి? అసలు చట్టాలు అనేవి ఉన్నాయి కదా, మరి చట్టాలు ఏం చెప్తాయి దీనికి? ఈ లెక్కన ఎలా ఉందంటే ఇంటి ముందు ముగ్గు అనేది వేయకూడదు. ఇంకా ఇంటి ముందు ముగ్గు అనేది వేయకూడదు. ఏ ఆలయం కూడా శుభ్రంగా ఉండి మామూలుగా వెళ్ళి పూజలు పునస్కారాలు చేయడానికి కూడా లేదు. ఏమైనా జరుగుతుంది అంటే ఇమ్మీడియట్గా అక్కడికి వెళ్ళి ధ్వంసం చేయడం, లేదు అంటే ఇంటి ముందుకు వచ్చి ఈ విధంగా చేయడం చేస్తున్నారు. దీన్ని ఏ విధంగా తీసుకోవాలి? అన్నిటికీ ఒక సాఫ్ట్ టార్గెట్ అయిపోయారా? అన్నిటికీ ఒక సాఫ్ట్ టార్గెట్ అయిపోయి ఇలాంటివి చేస్తున్నా సరే నోరు మూసుకుని ఉండాలి. ఏమనంటే మళ్ళీ సెక్యులర్ అనేటువంటి పదం పెట్టేస్తారు. ఇది లౌకిక దేశం, నువ్వు రాజ్యాంగాన్ని. నా మధ్యన ఎవరో ఒక పెద్ద ఆయన కామెంట్ పెట్టారు, నువ్వు రాజ్యాంగాన్ని సైతం ధిక్కరిస్తావేమిటో అని. రాజ్యాంగం వచ్చి 75 ఏళ్ళు అయింది. ఇక్కడ సంస్కృతి, ధర్మం, ఆచారాలు పుట్టి ఎన్ని శతాబ్దాలు అయింది అనేది నేను కొత్తగా లెక్క చెప్పక్కర్లేదు. ఎన్ని వేల సంవత్సరాలు అయింది అనేది లెక్క చెప్పక్కర్లేదు. సో ఆ లెక్కను చూసినప్పుడు నా ధర్మం నుంచే కదా ఈ రాజ్యాంగాన్ని తీసుకుంది. ఈ ధర్మంలో ఉన్నటువంటి వాటిని తీసుకునే కదా రాజ్యాంగాన్ని రూపొందించింది. అలాంటప్పుడు ముందు నాకు ధర్మం ముఖ్యం అవుతుంది, రాజ్యాంగం కాదు. బట్ యాజ్ అ సిటిజన్ ఆఫ్ ఇండియా ఐ హ్యావ్ టు ఒబే మై కాన్స్టిట్యూషన్. ఖచ్చితంగా చేయాలి. చట్టానికి లోబడి నా రాజ్యాంగాన్ని నేను అనుసరించాలి, నా రాజ్యాంగాన్ని నేను ముందుకు తీసుకువెళ్ళాలి. అట్ ద సేమ్ టైం అదే రాజ్యాంగంలో పొందుపరిచారు కదా
నా సంస్కృతిని, నా సాంప్రదాయాన్ని, నా వారసత్వాన్ని కాపాడుకోవాలని కూడా అందులో పెట్టారు కదా. మరి దాని గురించి ఎందుకు మాట్లాడరు? మాట్లాడితే లౌకికవాదం. రిపీట్, మాట్లాడితే లౌకికవాదం అన్నటువంటి పాయింట్ ఎందుకు వచ్చేస్తుంది? అరే ఇళ్ళ ముందు ముగ్గేసుకుంటే ఏమైందా ఇష్టం వచ్చినట్టు చేయడానికి? ఏమైంది? చిన్నపిల్లలు పోనీ పెద్దవాళ్ళు అంటే ఇది చేశారంటే వాళ్ళకి వీళ్ళకి ఏదో పంచాయతీ గొడవలు ఉన్నాయి, టీ పొడి అడిగితే ఇవ్వనని చెప్పిన దానికి కోపం తెచ్చుకొని ఆ విధంగా చేసిందేమో అనుకోవచ్చు ఆ మహిళామణి. చిన్నపిల్లలు ఏం చేశారు? చిన్నపిల్లల్ని దీంట్లోకి లాగడం ఏంటి? అంటే ఇలాగే పెంచుతున్నారా మీరు? ఇలాగే చెయ్యాలి అని చెప్పి పెంచుతున్నారా వాళ్ళని కూడా? దీనికి అంతెక్కడ? సమాజంలో కూడా చర్చ జరగాలి దీని మీద ఖచ్చితంగా. పెద్దవాళ్ళు అనేవాళ్ళు మాట్లాడాలి, ప్రభుత్వాలు చొరవ తీసుకోవాలి. సామరస్యం అనేది అందరికీ ఉండాలి. ఒకళ్ళు మాత్రమే సామరస్యపూర్వకంగా ఉండి మిగతా వాళ్ళందరూ డామినెంట్గా ఉంటాం, మా ఇష్టం, మీరెవరు మమ్మల్ని అడగడానికి అంటే అది సమాజం అనిపించుకోదు, చట్టం అనిపించుకోదు, రాజ్యాంగం అని అస్సలు అనిపించుకోదు. చూద్దాం ఇకనైనా ఇటువంటివి ఆగుతాయా? ప్రభుత్వాలు ఏమైనా చర్యలు తీసుకుంటాయా? లేదు ఇలాగే కానిస్తామంటారా? ఆ తర్వాత జరగబోయేది ఏంటి అనేది నేను కొత్తగా చెప్పక్కర్లేదు. దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.